సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ ఆలంపూర్ జోగులమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ విఫలం, పెళ్లి ఆలస్యం, శత్రు సమస్య, ఆరోగ్య సమస్య, సంతానం, రాజకీయం, రియల్ ఎస్టేట్, చెడు ప్రయోగ నివారణ, ధనం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, చెడు వ్యసనాలు, ధన వశీకరణ, శత్రు వశీకరణ, ఎలాంటి వశీకరణాలైనా చేయబడును. ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 6305669623. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి వారి జాతకులు మే మాసంలో 16వ తేదీన వీరి వల్లే పెను ప్రమాదం జరగబోతుంది. కనుమాయ చేస్తారు. మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తారు. మీరు బయటికి కూడా రాలేనంతగా మీకు సంఖ్యలు వేసేస్తారు. ఏం జరగబోతుంది, వారు ఎవరు, వీరి జీవితంలో ఎందుకు పదే పదే ఇలా జరుగుతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కొన్ని రకాల హెచ్చరికలండి. ఈ రోజున అశ్రద్ధగా, అనిజాయితీగా, అలాగే బద్ధకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ, ఈ రోజు పనులు రేపటికి వాయిదా వేయడం లాంటివి చెయ్యొద్దు. అలాగే గుడ్డిగా ఎవ్వరినీ నమ్మొద్దు. మీ పర్సనల్స్ ఈ రోజు ఎవ్వరికీ చెప్పొద్దు. మీకు సంబంధించిన ఏ అవకాశమైనా కూడాను ఎవ్వరికీ తెలియకూడదు. రహస్యంగా, గోప్యంగా మీ యొక్క సమయాన్ని ఈ రోజు గడపకపోతే గనక చాలా నష్టపోతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఈ మాట మనకైతే పండితులు చెప్తున్నారండి. ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు అంటే ఈ జాతకులు ఇబ్బందులు కలిగి ఆ యొక్క ప్రతిఫలితాన్ని ఈ రోజంతా మోస్తారు. ఒక వ్యక్తి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండొచ్చు, లేదా పరిచయం జరగొచ్చు. ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వారి పర్సనల్స్ వారు చెప్పేస్తూ మీ యొక్క పర్సనల్స్ చెప్పమంటూ మిమ్మల్ని ప్రేరేపిస్తారు. వారి యొక్క మాట మాయ, వారు చేసే కనుమాయ, ఇదంతా నరదృష్టి. మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అందరినీ గుడ్డిగా నమ్మాలి? పదే పదే మోసం జరుగుతుందంటే తప్పిదం ఎక్కడ ఉంది? ఒక్కసారి గమనించండి. సింహరాశి జాతకులు ఎంతో నాయకత్వ లక్షణాలతో ఉంటారు. వీరి ముఖ వర్చస్సు మాత్రమే కాదు, చేసే పనుల్లో కూడాను అందరికీ ఒక విధమైన మార్క్ కనిపిస్తుంది. కానీ మోసం కూడా అలాగే మీకు జరుగుతుందంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ చుట్టూరా ఉన్నారంటే మీరు నమ్మలేకపోతున్నారు. నమ్మలేకపోగా మళ్లీ వారికి దారులు తెరుస్తున్నారు. మీ జీవితంలో చీకటి దారులు తెరిచి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ రోజు మాత్రం ప్రమాదం పొంచి ఉందని మీకు చెప్తున్నాం కావున ఒక్కసారి జాగ్రత్త వహించండి. ప్రమాదం పొంచి ఉంది ఎవరి ద్వారా అని మీకు అనిపించినా అనిపించకపోయినా నూతన వ్యక్తి మీ జీవితంలో ఉంటే మాత్రం వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. వారి నుంచి ఈ రోజు బయటికి వెళ్లిపోవడమో, లేదా ఏదైనా యాత్రకు వెళ్లిపోవడమో, లేదా కష్టం కలుగుతుంది అన్నప్పుడు దూరంగా వెళ్లడంలో తప్పేమీ లేదు కదండి. మీ యొక్క ఆచూకీ వారికి తెలియకుండా ఉంచడము లాంటివి చేయండి. ఖచ్చితంగా వారిని మీ నుంచి దూరంగా జరిపేయండి. అలా నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని అనుమానించమని, అవమానించమని అస్సలు కాదండి. మీరు అపోహపడవద్దు. ఎవరితో అయినా మనం సన్నిహితంగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు కానీ, కొత్తగా పరిచయమైన బంధుమిత్రులను కానీ వేరు చేసి చూడండి. పాత పరిచయస్కులతో సన్నిహితంగానే ఉండండి. నూతన పరిచయస్కులతో ఈ రోజు ఏదీ నమ్మొద్దు, వారికి ఏదీ చెప్పొద్దు. పర్సనల్ విషయాలు అస్సలే చెప్పొద్దు. వృత్తిపరమైన విషయాలు అస్సలు చెప్పొద్దు. ఇలా చేస్తే చాలా వరకు మీరు ఇబ్బందులైతే ఎదుర్కొంటారు. అనుకున్నది జరగకపోగా నూతన సమస్య వస్తుంది. దేవుడా, మాకు ఎందుకు ఈ కష్టాలు అని రోధించాల్సిన సమయం వస్తుంది. అనుకున్న పనులు జరగకపోవడం అటుంచితే కొత్త సమస్య రావడం అంటే జీవితంలో ఒక పెద్ద గుదిబండ అయిపోతుంది. మిమ్మల్ని అధికారంలో నుండి అంధకారంలోకి నెట్టేందుకు ప్రతి ఒక్కరూ పావులు కదుపుతారు. నూతనంగా పరిచయమైన వారితో ఆడవారు అయినా మగవారు అయినా సరే జాగ్రత్తగా ఉండండి. ఈ నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే ఈ రోజున
విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, అటుకులు నైవేద్యంగా సమర్పించండి. అనునిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణం మీకు మేలు చేస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. వీలు కుదిరితే మీ పేరు మీద అన్నదానం, వస్త్రదానం లేదా ఒక పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టించండి. అంతా మంచి జరుగుతుంది.